ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల నాయన, పరిశుద్ధులకు దేవా, ఈ దినము నాయన మేమంతా సజీవ లెక్కలో ఉన్నామంటే ఇదంతా కేవలం నీ కృప ప్రభువా. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు, అందుకని మేము మీ మాటలు వినగలుగుతున్నాము, మీ వాక్కులను చదవగలుగుతున్నాము. శిలువ మీద మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నామండి. 14వ వచనం: మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూడండి, మనుషుల అపరాధములను అంటే మన పట్ల తప్పు చేసిన వారు, లేదా నిన్ను దుఃఖపెట్టిన వారు, నిన్ను అవమానపరిచినవచ్చు, లేదా నీ జీవితంలో ఎక్కడో ఏదో విషయంలో నిన్ను గాయపరిచి ఉండవచ్చును. అది నీ హృదయంలో ఒక మచ్చగా ఉంటుంది. పలాని వారు నాకు కీడు చేశారు, పలాని వారు నాకు అన్యాయం చేశారు, ఆ మాట వారు అనకపోయింటే, అలాగా వాళ్ళు నా పట్ల ప్రవర్తించకపోయింటే ఎంత బాగుండేది అనేది ఆ మచ్చ నీ హృదయంలో దాగి ఉండవచ్చును. కానీ యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా మనుషుల తప్పిదములను అనగా వాళ్ళ అపరాధములను మనమంట క్షమిస్తే పరలోకపు తండ్రి కూడా మన తప్పులను ఆయన క్షమిస్తా అంటున్నాడు. యేసు ప్రభువారు ఎదుటివారి యొక్క తప్పును నేను క్షమిస్తే పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కూడా, నీ అపరాధములు కూడా క్షమిస్తా అని ఎంతో సూటిగా తెలియపరుస్తున్నాడు యేసు ప్రభువారు. దేవుని బిడ్డలారా, సంవత్సరాల తరబడి భక్తి అంటున్నారు, ఉపవాసాలు అంటారు ప్రజలు. చాలామంది క్రైస్తవులు ఈరోజు మేము ప్రార్థన వెళుతున్నాము, మాది గొప్ప సంఘము, మా సేవకుడు పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు కావచ్చు, పెద్ద సేవకులు కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, చిన్న సంఘం కావచ్చు, నువ్వు ఎవరివైనా సరే బైబిల్ మాత్రం ఒకటే, దేవుడు ఒకడే. We have to forgive those who have hurt you. నిన్ను గాయపరిచిన వారిని క్షమించే. ద సేమ్ థింగ్ ఆల్సో వీ హ్యావ్ టు ఆస్క్ పార్డన్ ఫ్రమ్ దెమ్. మనం కూడా వారితో క్షమాపణ కోరుకోవాలి అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఎంతమంది ఈరోజు క్రైస్తవులు చేస్తూ ఉన్నారు? క్షమించటము, క్షమాపణ కోరకటం, అందులో ఉన్నంత ఆనందము దేవుని బిడ్డ ఇక ఎక్కడా లేదు. నీ గర్వమే నిన్ను ఒంటరివాడిగా, నిన్ను ఒంటరిదానిగా చేసింది. ఈరోజు ఎవరి మీద నెట్టివేయవద్దు. పలానా వాళ్ళు నాకు ఇలాగ చేశారు, పలాని వీళ్ళు ఇలాగ చేశారు. ఎప్పుడు దయచేసి ఎదుటి వారి మీద రుద్దవద్దండి. అయ్యో ప్రభువా, నన్ను పట్టినైనా వాళ్ళు దూరం అయిపోయారు, నీ ప్రేమను నేను చూపించలేకపోయినాను తండ్రి, మీలాగా సహనము నేను చూపించలేకపోయినాను అని నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు ప్రభు సన్నిధిలో మొరపెట్టవు? ఎందుకు తండ్రితో క్షమాపణ కోరుకో? క్షమించండి, క్షమాపణ కోరుకండి. బ్రిటిష్ వాళ్ళే ఆ రోజు మన భారతదేశంలో వచ్చినప్పుడు ఈ లోతైన సత్యమును నేర్పించారండి. సరే, ఆ రోజులలో భారతదేశంలో కొంతమంది బ్రిటిష్ వాళ్ళు, అందరు బ్రిటిష్ అంటే పెద్ద క్రిస్టియన్స్ కాదండి, అందులో కొంతమంది మిషనరీస్, దేవుని చిత్తానుసారంగా నడిచిన దేవుని బిడ్డలు, దైవజనులు, సేవకులు, స్వార్థిక సేవకులు, వాళ్ళు వాక్యానుసారంగా జీవించారండి. కాబట్టి వారు కొంతవరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని సత్యములను మన పితరులకు బోధించి వెళ్ళిపోయినారు. క్షమించండి, సారీ అనే పదం నేర్పించబడ్డాం. ఎన్నో గ్రంథాలు మంచి మంచి నీతి కథలు చెప్తా ఉన్నాయి. కానీ మన యేసు ప్రభు నీతి సూర్యుడు అగా ఇక్కడ మనకు బైబిల్లో తెలియపరుస్తూ ఉంది. సో వీ హ్యావ్ టాట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ లార్డ్ జీసస్. So we the Christians, what we are hearing and what we are reading and what we are learning from the Lord.
వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అదర్స్ ఆల్సో. ఎదుటి వారిని, మిగతా వాళ్ళని కూడా సత్యం వైపు నడిపించాలి, వాళ్ళను కూడా సిద్ధపరచాలి దేవుని బిడ్డల్లాగా. నువ్వే క్షమించకపోతే, నీకే సత్యం తెలుసు, నువ్వే ఎదుటి వారిని క్షమించకపోతే వాళ్ళకు క్షమాపణ అనే అర్థం వారికి తెలియదు. నువ్వు నేర్పించాలి వారికి. అందుకని నేను చాలా మటుకు ఈ రోజుకైనా ఏదైనా చిన్నగా మిస్అండర్స్టాండింగ్ ఎదుటివారి ప్రజలలో కలిగింది అంటే, అయ్యో నన్ను క్షమించండి బ్రదర్ అని నేను ఇమీడియట్గా పలాని దేవుడు నాకు బయలుపరిస్తే సహోదరుల దగ్గరికి వెళ్ళి నేను పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటాను ఈరోజు. ఎందుకంటే నేను పెద్ద యేసు ప్రభువుని కాను, నేను మామూలు నీలాంటి మనిషినే. ఐఎమ్ నాట్ ఎ గాడ్ అండ్ ఐఎమ్ నాట్ ఎ లార్డ్ జీసస్, యు నో. ఐఎమ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ న్యాచురల్ పర్సన్. నేను పరిపూర్ణి కాదు, నువ్వు పరిపూర్ణుడివి, పరిపూర్ణురాలివి కాదు. నేను క్షమించను వాళ్ళను, నాకు ఇంత కీడు చేశారు. అయ్యో నో, యూ షుడెంట్ సే లైక్ దాట్. అలాగ నువ్వు చెప్పనికి వీలు లేదు బిడ్డ. దేవాది దేవుడే కుమారుడు రూపంలో భూలోకానికి వచ్చి క్షమించండి, క్షమాపణ మెట్టు కోరండి. శిష్యుల పాదములని యేసుప్రభు వారు ఆయన కండువ నడుము కట్టుకొని ఏమండి పాత్ర కాళ్ళ దగ్గర పెట్టి నీళ్లు పోసి ప్రతి ఒక్క శిష్యుని పాదాలు దీనంగా కడిగితే మన యేసుప్రభు వారు, ఇక నువ్వు నేను ఎంత బిడ్డ, నువ్వు నేను గర్వించడానికి వీలు లేదు. మనము గర్వించడానికి ఏ పెద్ద మంచితనము నీలో నాలో లేదు. చాలామంది మూతులు ముడుచుకుంటారు. భార్యలు అనగా భార్య భర్తతో మాట్లాడదు, అత్త కోడలతో మాట్లాడదు, కోడ అత్తతో మాట్లాడరు, అన్న చెల్లెలతో, చెల్లెలు అన్నలతో. ఏమండి అయ్యో ఎంత వైరము. నీ తోటి సహోదరి, నీతో పాటు ప్రాణం చేసే నీ సహోదరుడు నీ సంఘానికే వస్తూ ఉండొచ్చేమో, నీ సేవకుల దగ్గరనే ఉంటుంది, నీ సేవకుల దగ్గరనే ఉంటారు. ఒకే సంఘంలో ఉంటున్నావు, ఒకే దేవుని నమ్ముకున్నావు, ఒకటే కాలనీలో ఉంటావు, ఒకటే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరొకరు వందనాలు చెప్పుకోరు. ఏమంటే క్షమించే స్వభావం లేదంటే దయ్యపు స్వభావం ఉంది చాలామందిలో. క్రైస్తవులలో చాలామందిని చూస్తే నేను ముఖం చూడడానికి ఇష్టపడను, నాకు వాళ్ళంటే అసహ్యం, నాకు సరిపోదు. కొంతమంది ఎలాంటి అంటే, కొంతమంది ఎట్లున్నంటే సహోదరులు నా దగ్గర ఉండి ఎన్నో సంవత్సరాలు ఉన్న వాళ్ళు సొంతంగా సేవ చేసుకోవాలని చాలా ఇష్టపడరు. ఓకే, మంచిదే, పోనండి, ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సేవ చేస్తామంట, చేసుకోండి. ఇలా ఇప్పుడు అలాంటి వారికి నా ప్రసంగం ఉంది అంటే చాలు తప్పించుకొని తిరుగుతారు. ఫలాని ఒక దైవజనుడు వాక్యం ఉంది అంటే చాలు, హే మా సంఘమే గొప్ప, ఆ సేవకుడు ఏంది చెప్పేది, ఈ సేవకుడు ఏంది చెప్పేది. ఈ సేవకుడు ఆ సేవకుడు చెప్పేది కాదు, దేవుని వాక్యముకు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో, లోబడతారో, ఎవరు చెప్పినా కూడా అది వాక్యమే. నీవు తీసుకో వాక్యంలో ఉన్న అర్థము. ఆ వాక్యము అనగా దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో వినాలా, దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించాలి, అంతే. మనిషిని బట్టి నువ్వు వాక్యం వింటావా అంటే, మనిషి నచ్చితే నువ్వు వాక్యం వింటావు, మనిషి నచ్చకపోతే వాక్యం వద్దు అంటే నువ్వు దేవుణ్ణే దూషిస్తున్నావు, దేవుణ్ణే తోసేస్తున్నావు, దేవుణ్ణే ధిక్కరిస్తున్నావు. నువ్వు అంటే ఎంత కఠినమైన హృదయం సోదరి సోదరుడా అనేది. అంటే క్షమించే హృదయం అనగా క్రీస్తు మనసు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అన్నాడు పౌలు. అంటే నీకు యేసుక్రీస్తు ఆత్మ లేదా? ఎంతకాలం పెట్టుకుంటావు కక్ష, క్రోధము, పగ, ద్వేషం? నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో నువ్వు జయ జీవితమైన జీవితం జీవించాలనుకుంటున్నావా? శత్రువు మీద జయము పొందాలని ఇష్టం ఉందా నీకు? అయితే నేను 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు నీ మనసులో పెట్టుకో, అవి 3 చెయ్యి. నీ శత్రువు ఎవరైనా సరే నిన్ను గౌరవించటం నేర్చుకుంటారు. నీలో సహనము కావాలా మొదటిగా. రెండోది, నీలో దీనత్వం కావాలి. మూడోది, నీలో కనికరం కావాలి. సహనము, దీనత్వము, కనికరం, ఇవి 3 శత్రువును ఓడించే ఆయుధాలు. చాలు. నీకు పగ అవసరంలే, కక్ష అవసరంలే, ద్వేషం అవసరంలే, ఏదొద్దు నీకు. ఈ 3ను ప్రాక్టికల్గా చేసి చూడు. నీ శత్రువు పట్ల, ఎవరో నీ శత్రువు నాకు తెలియదు, నీకు తెలుసు. అయితే ఒకటి, సహనం చూపించు, దీనత్వం చూపించు, కనికరం చూపించు.
నువ్వు తప్పక జయిస్తావు. నువ్వు ప్రాక్టికల్ చేయి భక్తి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడలా. చాలా బలమైన మాట అండి ఇది. ఒకవేళ నిన్ను దుఃఖపెట్టిన వారిని నువ్వు క్షమించకపోతే, ఇఫ్ యు డోంట్ ఫర్గివ్ అదర్స్, దెన్ వాట్ విల్ హ్యాపెన్ యు నో? మీ తండ్రియు మీ అపరాధమును క్షమింపడు. మన పరలోకపు తండ్రి అనగా నీ పరలోకపు తండ్రి, నా పరలోకపు తండ్రి, నువ్వు ఎదుటివారిని క్షమించకపోతే ఆయన నీ యొక్క తప్పులను, నీ అపరాధం కూడా ఆయన క్షమించడు అంటున్నాడు. యేసు ప్రభు వారండి చెప్పింది ఇది. ఏ ప్రవక్త కాదు, ఏ సేవకుడు కాదు, ఏ గొప్ప వ్యక్తి కాదు, జ్ఞానవంతులు కాదు. యేసు ప్రభు వారి దేవుని కుమారుడు స్వయంగానే పలుకుతున్నాడు ఈ మాటలు. అందుకని నేనేం చేయాలి? ఈ జూన్ మాసం ఉపవాస ప్రార్థన మాసంలో నిన్ను ఎవరెవరు దుఃఖపెట్టారో వాళ్ళందరినీ క్షమించేసే. ఇక దేవుని ఆత్మ నేను తొందర పెడుతున్నప్పుడు నీవు ఎవరితో క్షమాపణ కోరుకోవాలని దేవుడు నిన్ను పదే పదే ప్రేరేపణ ఇస్తూ నెట్టుతూ ఉంటాడో, నువ్వు వెంటనే వాళ్ళతో ఫోన్ల ద్వారా క్షమాపణ కోరుకు. దూరం ఉంటే లేదా సమీపం ఉంటే వెళ్ళు, పాదాల మీద పడు. పలానా విషయం నేను దుఃఖపెట్టినానయ్యా, నేను దుఃఖపెట్టినానమ్మా అని వెళ్ళు, పాదాల మీద పడి క్షమాపణ కోరుకో. అన్యులు కోరుకుంటున్నారండి, విగ్రహార్థికులు కోరుకుంటున్నారు. ఎంత నీతి ఉంది చూడండి. మత్తయి సువార్త 5:20. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరుషుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎంత కష్టమండి ఇది. శాస్త్రుల నీతి కంటేను, పరుషుల నీతి కంటేను, ముస్లిమ్స్ నీతి కంటే, అన్యుల నీతి కంటే, ఓ నా క్రైస్తవుడా, నా క్రైస్తవురాల, నా సహోదరి సహోదరుడా, నీ నీతి అయినా నా నీతి అయినా వాళ్ళ నీతి కంటే మన నీతి అధికముగా కాకపోతే నీవు అయినా నేనైనా పరలోక రాజ్యములు అడుగు పెట్టము. దయచేసి నేను 2 చేతులు జోడించి ఐఎమ్ రిక్వెస్టింగ్, దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్. నేను బ్రతిమలాడుకుంటున్నాను. నా సహోదరి సహోదరులారా, నీ కళ్ళలో దీనత్వం కావాలి, నీ కళ్ళల్లో కనికరం కావాలి, నీ కళ్ళల్లో పరిశుద్ధమైన ఆ కన్యలు కావాలి. ఎప్పుడైతే నేను యేసుప్రభులాగా ఎదుటివారిని యథార్థమైన ప్రేమ, క్షమించే స్వభావము, వారికి సాయం చేసే మనసు నేను కలిగి ఉంటామో నీకు ఎలాంటి అపాయం కలగదు. నీ దగ్గరికి ఏ కీడు కూడా రాదు బిడ్డ. నన్ను నమ్ము, నేను అనుభవించిన ఇది. కాబట్టి నన్ను ఎంతోమంది దుఃఖపెట్టినారు, నా సొంత వాళ్ళని నన్ను గాయపెట్టినారు, సేవ లేకుండా చేయాలనుకున్నారు, ఊరి నుంచి తరమాలనుకున్నారు, మందిరానికి తాళం వేయాలనుకున్నారు. ఎవరి వలన కాలేదండి. కారణం ఏం తెలుసా? నన్ను పిలుచుకున్నవాడు నా తండ్రి, నన్ను ప్రేమించింది నా ప్రభు. నేను ఎలాగ ప్రేమించాను కుమారుడా, నేను ఏ విధంగా నేను క్షమించానో అలాగనే నువ్వు కూడా వారిని క్షమించేసాయి. అందుకని పేతురు కూడా ఒకసారి అంటాడు, ప్రభువా మరి నా సహోదరు నా పట్ల తప్పిదం చేస్తే, నా పట్ల తప్పుగా ప్రవర్తిస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలా ప్రభు అంటే అనుకున్నా. బహుశా పేతురు 1-2 క్షమించేసి వదిలేసుకోమలే అనుకున్నాడు. మీరు చదువుకోండి ఆ వాక్యం ఎక్కడుందో. ఎన్నిసార్లు క్షమించాలా ప్రభు అంటాడు. అంటే ఆ రోజులలో కూడా శిష్యుల మధ్య కొన్ని పోరాటాలు ఉన్నాయని లోపల ఎవడు గొప్ప ఇదే నేను సీనియరు, నువ్వు జూనియరు, ఇదే పని అండి. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు నీకంటే ముందే నేను నిష్పం నమ్ముకున్నాను, సంఘానికి వచ్చాను నేను. నీ సీనియారిటీ పనికిరాదు బిడ్డ. ఇప్పుడు చెప్పు, అట్ ప్రజెంట్ కండిషన్ యూ లుక్ అట్ జీసస్. వన్స్ యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, హౌ యు ఆర్ లివింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు, ఎంత తగ్గించుకుంటున్నావు, ఎంత పరిశుద్ధిగా ఉన్నావా లేదా చూసుకో. ఒకసారి తూకం చూసుకో. నా సహోదరి సహోదరుడా, క్రీస్తు మనసు నీకు నాకు కావాలి. ఎప్పుడైతే మన పట్ల ఎవరైతే అపరాధం చేశారో వారిని మనం క్షమిస్తామో మన పరలోక తండ్రి కూడా నిన్ను క్షమిస్తాడు. అందుకని క్షమించుదాం, క్షమాపణ కోరుకుందాం. అంతకంటే గొప్ప స్థితి లేదు ఇంకా. అందులో గొప్ప మర్మము అనగా పరలోక సంతోషం దాగింది. దేవుడు తప్పక మీకు సాయం చేస్తాడు. ప్రభుని అడుగు పదే ప్రభువా ఈ అనారోగ్యానికి కారణం ఏంది? నేను ఎదుటివారిని క్షమించకపోవటమేనా? మాటికి డాక్టర్ల కాడ పరిగెత్తడం, మాటికి ₹1,000 ఖరీదైన మందులు ఔషధాలు తీసుకోవడం, అయినా కూడా నాకు తగ్గటం లేదు ప్రభు. కారణం ఏందినైనా? నేను ఎదుటివారిని క్షమించకపోవటమేనా? నేను క్షమాపణ కోరనందుకేనా నాకు వచ్చింది ఈ తిప్పలా అని ఒక్కసారిని స్వీయ పరీక్ష చేసుకో బిడ్డ. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు, శిలువ దగ్గరికి వెళ్ళు, ఏడు, పశ్చాత్తాపడు. ఎందుకు దేవుడు సాయం చేయడు? నాకు సాయం చేసిన నా ప్రభు నీకు చేయడా? ఆయన పక్షపాతి కాదండి.
మన దేవుడు నమ్మదగిన దేవుడు. తన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన. కాబట్టి నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సాయం చేస్తాడు. మనుషులు నీ ఉపవాసము చూడాలని చేయవద్దు ప్రార్థన, నీతి కార్యాలు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి నువ్వు చేయి. నీకు దేవుడు 100% నీకు ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ఏమైతే కోల్పోయినావో నీ జీవితంలో నీకు దేవుడు తిరిగి అన్నీ ఇస్తాడు. వాక్యం నమ్ము. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి నువ్వు భక్తి చేయవద్దు. మనుషుల వైపు చూస్తే మనుషులలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది, కానీ నా యేసులో ఏ పొరపాటు ఉండదు. దయచేసి నా సహోదరి, నా సహోదరుడా, ఈ వాక్యంతో దేవుడితో మాట్లాడుతున్నాడని, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడని నమ్ముతున్నాను. నువ్వు లోబడతావా మరి వాక్యానికి? నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో, ఏ సేవకుడి దగ్గర నడిపించబడుతున్నా నాకు తెలియదు, కానీ దేవునికి నమ్మకం ఉండవు, నీ సేవకులకు నమ్మకం ఉండవు. దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడు. క్షమించు. నిన్ను బాధ పెట్టిన వారు క్షమించేసి, ఓ నా తల్లి, నా తమ్ముడా, నా చెల్లి, నిన్ను ఎవరు బాధ పెట్టినా సరే వారికి క్షమించేసి, అలాగని నీ ద్వారా ఎవరు బాధపడుతున్నారో ప్రార్థించు, ప్రభుని అడుగు, వెళ్ళు, క్షమాపణ కోరుకో. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకున్నాం కదా, నీవు బలిపీఠమున అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపము. చాలామంది బల్లలో చేయబెడతా ఉంటారు, క్షమాపణ కోరుకోరు, సమాధాన పడరు. మేము ఆధారం వచ్చి బల్ల ఆరాధనలు చేయబెడతామండి. ఏం ఆరాధన? అసలు నువ్వు ఆరాధించడానికి నువ్వు యోగ్యురాలివేనా? చాలామంది ఆదివారం ఖచ్చితంగా ప్రభు రక్తము ప్రభు శరీరంలో పాలు పొందాలని ఈ నామకార్థ క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఈరోజు. కానీ భక్త సింగ్ గారి ఒక సేవలు అలాగ లేదు. భక్త సింగ్ గారు అనేవాడు, మీరు ఒకరొకరు క్షమాపణ కోరుకోండి, సరిదిద్దుకోండి. ఒకసారి ప్రభునంట, భక్త సింగ్ నేను మీ మధ్య ఉండను, ఎందుకంటే ఇక్కడున్న సహోదరులలో ఒకరొకరు పగ కలిగి ఉన్నారు, వాళ్ళ హృదయాలు కలిసిపోలేదు, వాళ్ళు సరిగా లేరు. సో ఐ విల్ నాట్ బీ ఇన్ బిట్వీన్ యూ, ఐ విల్ గో. భక్త సింగ్, నేను వెళ్ళిపోతాను. అయ్యో ప్రభా వద్దు నాయన, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోబాకండి ప్రభు అంటే. అప్పుడు ఒకరొకరు క్షమాపణ కోరుకోమనంట భక్త సింగ్ గారు. అప్పుడు పశ్చాత్తపడి తోటి సహోదరులు క్షమాపణ కోరుకున్నాక గొప్ప మేఘం ఆవరించిందంట. నా సహోదరి, సహోదరుడా, మరి మన వద్ద యేసుప్రభు వద్ద ఎక్కడ దీనమైన హృదయాలు కలిసి ఉంటాయో, సంఘములో సహోదరుల మధ్య కుటుంబాలలో తగ్గింపుంటుందో, ఒకరొకరు ప్రేమ అనురాగాలు ఉంటాయో, అక్కడ దేవుని ఆత్మ అనుకుంటాడు. ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. నా సహోదరి, సహోదరులు ఎన్ని ప్రసంగం వింటారు, ఎన్ని వాక్యాలు, ఎన్ని కూటాలు వింటారు, ఎన్ని వర్తమానాలు వింటావు. నువ్వు అలవాటు చేసుకోవద్దు, అది నీకే అపాయము. నేను చెప్పగలను, వాక్యాలు వినడము చాలామంది వాక్యాలు, ఆ వాక్యం వినాల, శుభవార్తలు ఈ వాక్యం, ఆరాధించాలి ఈ వాక్యము, అది పలాని యూట్యూబ్లో ఈ వాక్యం, అబ్బో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. జ్ఞానాన్ని సంపాదించుకుని పోయి జ్ఞానమే పోగొట్టుకున్నారు, మతిమరిపి అయిపోయింది, బుద్ధిహీనులైనారు, చెడిపోయినారు. అధికమైన విద్యాభ్యాసం కష్టం. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అంటది తెలుసా మీకు? డూ యూ నో ప్రభు సామెత? టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. ఏదైనా సరే టూ మచ్ వద్దు, నార్మల్ సార్. చాలామంది మేమే యేసు ప్రభువుల నామములాగా ప్రవర్తిస్తారు, మేమే నీతిమంతులం, నేనే కరెక్టు, ఆయన తప్పు, ఆమె తప్పు, ఆయన పనికిరాడు, ఆమె పనికిరాదు, వాడు వేస్ట్, ఆ అమ్మాయి వేస్ట్ అంటారు. నువ్వు యేసు ప్రభువా? యేసు ప్రభువే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని జడ్జిమెంట్ ఇవ్వకుండా, తీర్పు తీర్చకుండా, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదు కదా అమ్మా, నేను కూడా నేను శిక్షించనమ్మా. ఎంత ప్రేమగల స్వరము యేసు ప్రభుది. అదే నీకు నాకైతే బల కోపం. మన చిన్న వాడికి భలే కోపడిపోతుంటాం. నా తల్లి, నీ పిల్లలను క్షమించేసేయి. ఓ నా సహోదరి, నీ భర్త తప్పు చేసినట్టు క్షమించేసేయి. నా సహోదరుడా, నీ భార్యను క్షమించేసేయి, నీ అత్తను క్షమించు, నీ కోడలను క్షమించు. పక్షపాతం లేకుండా జీవించండి. నీ అన్నను క్షమించేసి, నీ తమ్ముని క్షమించేసి, నీ చెల్లిని క్షమించు, నీ అక్కను క్షమించేసి, నీ బామర్దిని క్షమించు, నీ బావగారిని క్షమించేసి, నీ ఇరుగు పొరుగు వారిని క్షమించేసి, నీ సంఘములు ఎవరిని దుఃఖపెడితే వారిని క్షమించేసేయి. అప్పుడు చూడు, పరలోకంలో నీకు స్థానం ఉంటుంది. అందుకని అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోకంలో ప్రవేశింపలేరు అన్నాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 కాబట్టి నా సహోదరి, సహోదరులారా, మనం ఎదుటి వారి దోషములు, తప్పులను క్షమించేద్దాము. అప్పుడు పరలోక తండ్రి కూడా నిన్ను క్షమిస్తాడు. నీకు ఆరోగ్యాన్ని, నెమ్మదిని, పరలోకములో స్థానాన్ని అనుగ్రహిస్తాడు. తప్పక ఇస్తాడు దేవుడు. అలవాటు ఉపవాసం చేయబాకండి, ఉపవాసం ఉండండి,
ప్రార్థన చేయండి. ఇంతవరకు మీరు ఈ వాక్యములు విన్న విషయాలను దీన్ని పాటించండి. దేవుడు తప్పక మీకు సాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడగు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యం విన్నాం ప్రభువా, కాబట్టి మీ వాక్యానుసారంగా జీవించే విధానము, జీవితము మాకు అందరికీ దయచేయండి. సాతాను బలముని విరగొట్టిన ఆ రోజు శిలువ మీద ప్రభువానికి స్తోత్రములు. మీ రక్తం ప్రోక్షించండి, మా ప్రార్థన గదిని సిద్ధపరచండి, మా మిద్దెలను సిద్ధపరచండి, ప్రార్థన వాతావరణంతో నింపండి, మమ్మల్ని ప్రార్థన శక్తితో నింపిన ఎల్లప్పుడూ ప్రభు నేను స్తుతించి ఆత్మను మాకు దయచేయండి. ఇంతవరకు నాయనా మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి, విగ్రహార్థన నుంచి కాపాడండి. విగ్రహార్థన వ్యభిచారంతో సమానమని చూస్తున్న వాక్యంలో ప్రభు. కాబట్టి దేవా, మా ప్రియులను, మా అధికారులను, నాయకులను అందరినీ మీరు సత్యం వైపు నడిపించిన ఆయన. ఇంకా మా కుటుంబాలలో ఎవరైతే సత్యం తెలుసుకోలేదో, నిజ దేవుడు యేసు ప్రభువును నమ్మలేదో ప్రభా, ఎవరైతే ఈ క్షమాపణ మెట్టుకు వెళ్ళలేదో వాళ్ళందరూ కోరుకునేనా మేము ప్రార్థన చేసి వారికి చేయండి. మాకు తగిన భారమును దయచేయండి. బిడ్డలందరినీ కనికరించిన ఇంతవరకు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి. మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. మహిమ పొందండి. ఆయన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని హృదయ పరిశుద్ధాత్మనిక సహవాసం మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్. God bless you.